వెల్కమ్ టు అవర్ ఛానల్ టాప్ జోన్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. ఇప్పుడు ఈ మూవీ రివ్యూ చూద్దాం. ముందుగా మూవీ ప్లాట్ వచ్చేసి, ఒక చిన్న పాప పోలీస్ స్టేషన్కి వచ్చి మా డాడీ తప్పిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. తర్వాత ఆ చిన్నపిల్ల ఎవరినైతే డాడీ అని చూపిస్తుందో వారు చనిపోతారు. ఇదే స్టోరీ. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, యాక్టింగ్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ అంత బాగా యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. నవీన్ చంద్ర యాక్టింగ్ ఎప్పటిలాగే చాలా మంచిగా చేశాడు. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని కంబైన్ చేసే పాయింట్ పేపర్ మీద వినడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్. సినిమా మెయిన్ మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే. స్టోరీ చాలా మెల్లగా సాగుతుంది, చాలా బోర్ కొడుతుంది. అండ్ నెక్స్ట్, కన్ఫ్యూజింగ్ నరేషన్. లాజిక్తో సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని సరిగ్గా బ్లెండ్ చేయలేకపోయారు. దాంతో క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా మెస్సీగా అయిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్. సినిమా క్వాలిటీ చాలా చోట్ల ఒక షార్ట్ ఫిల్మ్ లాగా లేదా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. సరైన విజువల్స్ లేవు. నెక్స్ట్, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక హారర్ థ్రిల్లర్కి బీజిఎంఏ మెయిన్, కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సీన్స్ని ఎలివేట్ చేయలేకపోయింది. కన్క్లూజన్. ఫైనల్గా చెప్పాలంటే పోలీస్ కంప్లైంట్ ఒక మంచి థ్రిల్లర్ అయ్యే అవకాశం ఉన్న బలహీనమైన డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే వల్ల పక్కదారి పట్టింది. నవీన్ చంద్ర యాక్టింగ్ కోసం హారర్ థ్రిల్లర్ని అస్సలు వదలకుండా చూసేవాళ్ళు ఒక్కసారి ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇది అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.